కానీ ఈ మధ్య మీరు ఒక చిన్న స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. అవును. దిస్ ఫిల్మ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద పాలిటిక్స్ అవును. అనేటువంటిది ఇచ్చారు. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ మాత్రం స్ట్రెయిట్ అవే ఆ పాలిటిక్స్‌ని టచ్ చేసేలాగా ఉన్నాయి. ముఖ్యంగా గాజు అంటే గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం. పదునెక్కే కొద్దీ గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుతుంది. ఇలాంటి డైలాగులున్నాయి. ఈ డైలాగుకి గ్లాస్ అనేటువంటిది సింబల్ ఆఫ్ జనసేన పార్టీ. అసలు పొలిటికల్ టచ్ అనేటువంటిది ఈ టైంలో పొలిటికల్ టచ్ లేకుండా సినిమా చేయాలనేటువంటిది మీరు ఊరక మభ్యపెడుతూ చెప్పారా? అది వాస్తవం కూడానా? అంటే మీరు గమనించుంటే సార్ ఆ డైలాగ్ ప్రీ ఎలక్షన్స్ ముందు ప్రీ వచ్చింది. ఎలక్షన్ ముందు నుంచే అదొక వన్ విషయం. ఇంకో విషయం ఏంటంటే ఈ గ్లాస్ అనేది కొత్తగా 'ఉస్తాద్ భగత్ సింగ్'లో తీసుకొచ్చింది కాదండి. మీరు అబ్జర్వ్ చేస్తే 'గబ్బర్ సింగ్'లో ఫేమస్ పోస్టరే టీ గ్లాస్‌తో ఉంటది. అప్పుడే 2012లోనే అది పెట్టాం. ఎందుకంటే ఆ కటింగ్ చాయ్ అనేది అందరికీ తెలుసు. విచ్ రిప్రజెంట్స్ ద మిడిల్ క్లాస్ పీపుల్. బేసిక్‌గా గాజు గ్లాస్ అనేది మిడిల్ క్లాస్ మనం బయటకి ఎక్కడికెళ్ళినా సరే ఎవరు మనకు టీవీ ఇచ్చినా సరే యూ అండర్‌స్టాండ్. అండ్ నేను మొన్న చెప్పింది కూడా ఏంటంటే వీడియోలో వేరే వాళ్ళని సినిమాలో ఖచ్చితంగా హీరో ఉన్నప్పుడు హీరోని ఎలివేట్ చేసే డైలాగులు పెడతాం కదా! ఇప్పుడు ఆయన జస్ట్ బికాస్ పాలిటిక్స్‌లో ఉండడం మూలంగా ప్రతి డైలాగ్‌ని ఇంటర్ప్రెట్ చేయడం మొదలెట్టారు.